ఓం శాంతి 26/11/2024 మధురమైన పిల్లలు, మీరు త్రిమూర్తి తండ్రికి పిల్లలు. మీకు 3 కర్తవ్యాలైన స్థాపన, వినాశనం, పాలన గుర్తుండాలి. ప్రశ్న: దేహాభిమానం అనే కఠినమైన రోగం వస్తే ఏ నష్టాలు కలుగుతాయి? జవాబు: 1. దేహాభిమానం ఉన్నవారిలో ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య కారణంగా పరస్పరం ఉప్పు నీళ్ల అవుతూ ఉంటారు. ప్రేమతో సేవ చేయలేకపోతారు. లోలోపల కాలిపోతూ ఉంటారు. 2. నిర్లక్ష్యంగా ఉంటారు. మాయవారిని ఎంతగానో మోసగిస్తూ ఉంటుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ అలసిపోయి పడిపోతారు. దానివలన చదువునే వదిలేస్తారు. 3. దేహాభిమానం కారణంగా హృదయం స్వచ్ఛంగా ఉండదు. హృదయం స్వచ్ఛంగా ఉండని కారణంగా తండ్రి హృదయంపైకి ఎక్కలేరు. 4. మూడ్ ఆఫ్ చేసుకుంటారు. వారి ముఖమే మారిపోతుంది. ఓం శాంతి. కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తున్నారా, లేక ఇంకేదైనా కూడా గుర్తుకొస్తుందా? పిల్లలకు స్థాపన, వినాశనం మరియు పాలన, ఈ 3 స్మృతి ఉండాలి. ఎందుకంటే ఈ 3 కలిసి నడుస్తాయి కదా. ఉదాహరణకు, ఎవరైనా బ్యారిస్టరీ చదువుతున్నట్లయితే వారికి నేను బ్యారిస్టర్గా అవుతాను, న్యాయవాదం చేస్తాను అన్నది తెలిసే ఉంటుంది. అలాగే బ్యారిస్టరీని పాటిస్తారు కూడా కదా. ఏం చదివినా దానికి సంబంధించిన లక్ష్యం ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామని మీకు తెలుసు. పవిత్రమైన కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో యోగం చాలా అవసరము. యోగం ద్వారానే పతితంగా అయిపోయిన మన ఆత్మ పావనంగా అవుతుంది. అప్పుడు మనం పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచంలోకి వెళ్లి రాజ్యం చేస్తాము. ఇది బుద్ధిలోకి రావాలి. అన్ని పరీక్షల్లోనూ అన్నింటికంటే పెద్ద పరీక్ష, లేక అన్ని చదువుల్లో కల్లా ఉన్నతమైన చదువు ఇదే. చదువులైతే అనేక రకాలు ఉన్నాయి కదా. అక్కడైతే అంతా మనుషులను చదివిస్తారు. అంతేకాక ఆ చదువులు ఈ ప్రపంచం కొరకే ఉన్నాయి. వాటిని చదువుకుని వాటి ఫలితాన్ని ఇక్కడే పొందుతారు. ఈ అనంతమైన చదువు యొక్క ఫలం మనకు కొత్త ప్రపంచంలో లభించనున్నదని పిల్లలైన మీకు తెలుసు. ఆ కొత్త ప్రపంచం దూరంగానేమీ లేదు. ఇప్పుడిది సంగమయుగం. కొత్త ప్రపంచంలోనే మనం రాజ్యం చేయాలి. ఇక్కడ కూర్చున్నా కూడా బుద్ధిలో దీనిని గుర్తు చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మనం పవిత్రంగా అవుతాము. అప్పుడు ఈ అపవిత్ర ప్రపంచం యొక్క వినాశనం తప్పకుండా జరుగుతుంది అన్నది కూడా గుర్తుంచుకోవాలి. అందరూ పవిత్రంగా అవ్వరు. ఆ శక్తి ఉన్న మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. మీలో కూడా నంబర్వార్ శక్తి అనుసారంగానే సూర్యవంశులుగా, చంద్రవంశులుగా అవుతారు కదా. శక్తి అయితే ప్రతి విషయంలోనూ కావాలి. ఇది ఈశ్వరీయ శక్తి. దీనిని యోగ బలం యొక్క శక్తి అంటారు. మిగిలినవన్నీ దైహికమైన శక్తులు. ఇది ఆత్మిక శక్తి. తండ్రి కల్పకల్పము చెప్తారు, ఓ పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి ఒక్కరే. వారిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇవి ధారణ చేయవలసిన చాలా మంచి విషయాలు. ఎవరికైతే మేము 84 జన్మలు తీసుకున్నాము అన్న నిశ్చయమే లేదో వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. ఎవరైతే సతోప్రధాన ప్రపంచంలోకి వచ్చారో వారే ఇప్పుడు తమో ప్రధానతలోకి వచ్చారు. వారే వచ్చి త్వరగా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే అడగాలి. పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే మరి తండ్రిని కూడా స్మృతి చేయాలి. అర్థం చేసుకోకపోతే స్మృతి కూడా చేయలేకపోతారు. ఇది డైరెక్ట్ విషయము. ఆత్మలమైన మనం ఎవరమైతే సతోప్రధానంగా ఉండేవారిమో
వారే మళ్లీ తమోప్రధానంగా అయ్యాము. మేం 84 జన్మలు తీసుకున్నామని ఎలా అనుకోవాలి? లేక తండ్రి నుండి కల్పపూర్వం కూడా వారసత్వాన్ని తీసుకున్నామని ఎలా అనుకోవాలి అంటూ ఎవరికైతే ఈ సంశయం ఉంటుందో వారు చదువుపై పూర్తి ధ్యాస కూడా పెట్టరు. వారి భాగ్యంలోనే లేదని భావించడం జరుగుతుంది. కల్పపూర్వం కూడా అర్థం చేసుకోలేదు, అందుకే స్మృతి చేయలేకపోతారు. ఇది ఉన్నదే భవిష్యత్తు కోసం చదువుకునే చదువు. చదువుకోకపోతే ప్రతి కల్పము చదువుకోలేదు లేక కొద్ది మార్కులతోనే పాస్ అయి ఉంటారు అని భావించడం జరుగుతుంది. స్కూల్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు కూడా. అలాగే పాస్ కూడా నంబర్ వారుగానే అవుతారు. ఇది కూడా చదువు. ఇందులో నంబర్ వారుగా పాస్ అవుతారు. చురుకైన వారెవరైతే ఉంటారో వారు చదువుకుని చదివిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నేను పిల్లలను మీకు సేవకుణ్ణి. పిల్లలు కూడా మేము సేవకులమే అని అంటారు. ప్రతి ఒక్క సోదరీ సోదరుల కళ్యాణం చేయాలి. తండ్రి మన కళ్యాణం చేస్తారు, మనం మళ్ళీ ఇతరుల కళ్యాణం చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలంతమవుతాయని అందరికీ ఇది కూడా అర్థం చేయించాలి. ఎవరెవరు ఎంతెంతగా అనేకులకు సందేశాన్ని చేరుస్తారో వారిని అంత గొప్ప సందేశకులు అంటారు. వారినే మహారథులు లేక గుర్రపు స్వారీవారు అంటారు. పాదచారులు ప్రజల్లోకి వెళ్లిపోతారు. ఇందులో కూడా ఎవరెవరు షావుకారులుగా అవ్వగలరు అనేది పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. పిల్లలను మీరెవరైతే సేవ కొరకు నిమిత్తులయ్యారో, సేవ కొరకే జీవితాన్నిచ్చారో వారు పదవిని కూడా అలాగే పొందుతారు. వారికి ఎవరి చింత ఉండదు. మనుషులు కాళ్ళు చేతులు కలవారే కదా, వారిని బంధించడం అనేదైతే చేయలేరు. తమను తాము స్వతంత్రులుగా ఉంచుకోగలరు. మరి ఇలా బంధనంలో నేనెందుకు చిక్కుకోవాలి? తండ్రి నుండి అమృతాన్ని తీసుకుని ఆ అమృతాన్నే నేనెందుకు దానం చేయకూడదు? ఎవరైనా నన్ను బంధించేందుకు నేనేమైనా పిరికి మేకనా? ప్రారంభంలో పిల్లలైన మీరు స్వయాన్ని ఎలా విడిపించుకున్నారు? వారు ఆర్తనాదాలు చేశారు, అయ్యో అయ్యో అని మొరపెట్టుకున్నారు, ఇక కూర్చుండిపోయారు. మీరంటారు, మాకేమి చింత, మేము స్వర్గస్థాపన చెయ్యాలా లేక కూర్చుని ఈ పనులు చెయ్యాలా? ఆ నష ఎక్కిపోతుంది. దానినే ఈశ్వరీయ నష అంటారు. మనం ఈశ్వరుని స్మృతిలో ఆనందంగా ఉన్నవారము. ఈశ్వరుని ద్వారా మనకు ఏం ప్రాప్తిస్తుంది అనేది మీకు తెలుసు. ఈశ్వరుడు మనల్ని చదివిస్తున్నారు కదా. వారికి పేర్లైతే ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని పేర్లు చాలా మధురంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈశ్వరుని స్మృతిలో ఆనందంగా ఉన్నవారిగా అయ్యాము. తండ్రి డైరెక్షన్లైతే చాలా సహజమైనవి ఇస్తారు. తప్పకుండా మేం తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అయిపోతాము మరియు విశ్వాధిపతులుగా కూడా అవుతాము అని బుద్ధి కూడా భావిస్తుంది. తపనతో కూడిన ఇదే చింత ఉంది. తండ్రిని అనునిత్యం స్మృతి చేయాలి. మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే మర్చిపోతారు. ఇక్కడ ఎంత నష అయితే ఎక్కుతుందో అంతగా బయట ఉండదు, మర్చిపోతారు. మీరు మర్చిపోకూడదు. కాని భాగ్యంలో లేకపోతే ఇక్కడ కూర్చుని ఉంటూ కూడా మర్చిపోతారు. పిల్లల కొరకు మ్యూజియంలోనూ మరియు పల్లెపల్లెలోనూ సేవ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత సమయం లభిస్తే అంతలో తండ్రి త్వరగా చేయండి అని అంటారు, కానీ డ్రామాలో అలా త్వరగా జరగదు. తండ్రి ఏమంటారంటే, చెయ్యి పెట్టగానే వస్తువు తయారైపోయే విధమైన మెషినరీ ఉండాలి. అలాగే తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. మంచి మంచి పిల్లలను మాయ ముక్కు మరియు చెవితో బాగా పట్టుకుంటుంది. ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికి మాయా తుఫాన్లు చాలా వస్తాయి. ఇక వారెవ్వరినీ లెక్క చేయరు, దాచిపెట్టేస్తారు. ఆంతరికంగా హృదయం సత్యంగా ఉండదు. సత్యమైన హృదయం కలవారే స్కాలర్షిప్ పొందుతారు.
ఆసురీ హృదయం కలవారు నడవలేరు. ఆసురీ హృదయంతో తమను తామే కష్టాల్లో పెట్టుకుంటారు. అందరికీ శివబాబాతోనే పని ఉంది. ఇది మీరు సాక్షాత్కారంలో చూస్తారు. బ్రహ్మాను కూడా తయారు చేసేవారు శివబాబాయే. శివబాబాను స్మృతి చేస్తే అప్పుడు ఇలా తయారవుతారు. మాయ చాలా శక్తివంతమైనదని బాబా భావిస్తారు. ఏ విధంగా ఎలుక కొరికినప్పుడు ఏమీ తెలియనే తెలీదో, అలాగే మాయ కూడా అటువంటి తెలివైన ఎలుకే. మహారథులే అప్రమత్తంగా ఉండాలి. మమ్మల్ని మాయ పడేసింది, ఉప్పునీర్లా చేసేసింది అని వారు స్వయం అర్థం చేసుకోరు. అలా ఉప్పునీర్లా అవ్వడం వలన మేము తండ్రి సేవ చేయలేము అని అర్థం చేసుకోవాలి. లోపల కాలిపోతూ ఉంటారు. దేహాభిమానం ఉంది, అందుకే కాలిపోతూ ఉంటారు. ఆ అవస్థ అయితే లేదు. స్మృతి ఒక పదును ఉండదు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలా చురుకైనది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కావున మాయ కూడా మిమ్మల్ని వదలదు. సగం ముప్పావంతు అంతం చేసేస్తుంది. ఇదెవరికీ తెలియని కూడా తెలియదు. ఎంతో మంచి మంచి కొత్త వారు కూడా చదువు ఆప్ చేసి ఇంట్లో కూర్చుండిపోతారు. మంచి ప్రసిద్ధమైన వారిపై కూడా మాయదాడి జరుగుతుంది. అర్థం అవుతున్నా కూడా నిర్లక్ష్యులుగా అయిపోతారు. చిన్న విషయానికే వెంటనే ఉప్పునీర్లా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, దేహాభిమానం కారణంగానే ఉప్పునీర్లా అవుతారు. స్వయాన్ని మోసగించుకుంటారు. తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాయే. ఏదైతే చూస్తారో అదంతా కల్పపూర్వం వల్లే డ్రామాగా నడుస్తూ ఉంటుంది. అవస్థ పైకి కిందకి అవుతూ ఉంటుంది. ఒక్కోసారి గ్రహచారం కూర్చుంటుంది, ఒక్కోసారి చాలా మంచి సేవ చేసి సంతోషకరమైన సమాచారాన్ని రాస్తారు. కిందికి పైకి అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి విజయం. పాండవులకు మాయతో ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు ఉంటుంది. మంచి మహారథులు కూడా కదిలిపోతారు. కొందరు మరణిస్తారు కూడా. అందుకే ఎక్కడ ఉన్నా సరే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి మరియు సేవ చేస్తూ ఉండండి. మీరు సేవ కొరకు నిమిత్తమై ఉన్నారు. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. బయట ఇళ్లలో, గృహస్థ వ్యవహారాలలో ఎవరైతే ఉంటారో వారు ఇక్కడి వారికన్నా చాలా చురుగ్గా ముందుకు వెళ్లగలుగుతారు. మాయతో పూర్తి యుద్ధం నడుస్తూ ఉంటుంది. క్షణక్షణము మీకు కల్పపూర్వం వలె పాత్ర నడుస్తూ వచ్చింది. ఇంత సమయం గతించిపోయింది అని మీరంటారు. ఏమేం జరిగిందో అది కూడా మీ బుద్ధిలో ఉంది. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రిలో జ్ఞానం ఉందో అది ఈ దాదాలోకి కూడా రావాలి. బాబా మాట్లాడినప్పుడు మరి తప్పకుండా దాదా కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. ఎవరెవరి హృదయం మంచిగా స్వచ్ఛంగా ఉంది అనేది మీకు తెలుసు. స్వచ్ఛమైన హృదయం కలవారే హృదయం పైకి ఎక్కుతారు. వారిలో ఉప్పునీర్లా అయ్యే స్వభావం ఉండదు. సదా హర్షితంగా ఉంటారు. వారి మూడ్ ఎప్పుడూ మారదు. ఇక్కడైతే అనేకుల మూడ్ మారిపోతూ ఉంటుంది. ఇక అడక్కండి. ఈ సమయంలో అందరూ మేం పతితులుగా ఉన్నాము అని అంటారు కూడా. ఇప్పుడు పతిత పావుండైన తండ్రిని మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలిచారు. తండ్రి అంటారు, పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వస్త్రాలు శుభ్రమవుతాయి. నా శ్రీమతంపై నడవండి. శ్రీమతంపై నడవని వారి వస్త్రాలు శుభ్రమవ్వవు. ఆత్మ అసలు శుద్ధంగా అవ్వనే అవ్వదు. తండ్రి అయితే రాత్రింబవళ్ళు స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న విషయంపైనే బలంగా చెప్తూ ఉంటారు. దేహాభిమానంలోకి రావడం వల్లనే మీరు గుటకలు మింగుతారు. ఎంతెంతగా మీరు పైకెక్కుతూ ఉంటారో అంతంతగా సంతోషపడుతూ ఉంటారు మరియు ముఖం హర్షితంగా ఉంటుంది. బాబాకు తెలుసు, మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలున్నారు, కాని ఆంతరిక పరిస్థితిని చూస్తే కరిగిపోతూ ఉన్నారు. దేహాభిమానపు అగ్ని కరిగించి వేస్తుంది.
ఈ రోగం ఎక్కడి నుండొచ్చింది అనేది అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, దేహాభిమానం వలన ఈ రోగం వస్తుంది. దేహీ అభిమానులకు ఎప్పుడు రోగం అంటుకోదు. లోపల ఎంతగానో కాలిపోతూ ఉంటారు. తండ్రి అంటారు, పిల్లలు, దేహీ అభిమాని భవ. ఈ రోగం ఎందుకు అంటుకుంది అని అడుగుతారు. తండ్రి అంటారు, ఈ దేహాభిమానమనే రోగం ఎటువంటిదంటే ఇక అడక్కండి. ఎవరికైనా ఈ రోగం అంటుకుంటే అది గట్టిగా అంటుకుపోతుంది. ఇక వదల్నే వదలదు. శ్రీమతంపై నడవకుండా తమ దేహాభిమానంలో నడిచినట్లయితే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి. మాయ ఒక్కసారిగా ఎలా ముక్కు పట్టుకుని పడేస్తుంది. బుద్ధిని పూర్తిగా హతమార్చేస్తుంది. ఇక సంశయబుద్ధి కలవారిగా అయిపోతారు. మీరొచ్చి మమ్మల్ని రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తయారు చేయండి అని భగవంతుణ్ణి పిలుస్తారు. మళ్లీ వారికి కూడా విరుద్ధులుగా అయిపోతారు. అప్పుడిక ఎటువంటి గతి ఉంటుంది? పూర్తిగా పడిపోయి రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు. పిల్లలకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సంతోషం ఉండాలి. అత్యుత్తమమైన విద్యార్థి జీవితం ఇదే. తండ్రి అంటారు, దీనికన్నా ఇంకే చదువైనా ఉన్నతమైనదా? ఇదే ది బెస్ట్, అత్యుత్తమమైనది. ఇది 21 జన్మల ఫలాన్ని ఇస్తుంది. కావున ఇటువంటి చదువు పట్ల ఎంత అటెన్షన్ పెట్టాలి? కొందరైతే ఏమాత్రమూ అటెన్షన్ పెట్టరు. మాయ ముక్కు చెవులు ఒక్కసారిగా కట్ చేసేస్తుంది. తండ్రి స్వయం చెప్తారు, అర్ధకల్పం దీని రాజ్యం నడుస్తుంది కావున ఇక అది ఎలా పట్టుకుంటుందంటే ఇక అడక్కండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉండండి. శివబాబాను స్మృతి చేయండి, లేకపోతే మాయ చెవులో ముక్కును కట్ చేసేస్తుంది. ఇకప్పుడు ఎందుకు పనికిరాని వారిగా అయిపోతారు. మేము లక్ష్మీనారాయణ పదవిని పొందడం అసంభవమని చాలామంది అనుకుంటారు కూడా. అలసిపోయి పడిపోతారు. మాయతో ఓడిపోయి పూర్తిగా చెత్తలోకి వెళ్లి పడిపోతారు. మా బుద్ధి పాడవుతుంది అని గమనించారంటే మాయ ముక్కు పట్టుకుందని భావించాలి. స్మృతియాత్రలో చాలా బలముంది, చాలా సంతోషం నిండి ఉంది. సంతోషం వంటి మందు లేదు అని అంటారు కూడా. దుకాణంలోకి గ్రాహకులు వస్తూ ఉంటే, సంపాదన జరుగుతూ ఉంటే వారికెప్పుడూ అలసట కలగదు, ఆకలి వేయదు. చాలా సంతోషంగా ఉంటారు. మీకైతే అపారమైన ధనం లభిస్తుంది. మీకైతే చాలా సంతోషముండాలి. నా నడవడిక దైవీ నడవడికలా ఉందా లేక ఆసురీ నడవడికలా ఉందా అని చూసుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అకాల మృత్యుల యొక్క రేస్ కూడా జరుగుతున్నట్లుంది. యాక్సిడెంట్లు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయో చూడండి. తమో ప్రధాన బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. వర్షం జోరుగా పడుతుంది. వాటిని కూడా ప్రకృతి వైపరీత్యాలనే అంటారు. మృత్యువు ఇక మీ ముందుకొచ్చినట్లే. అటామిక్ బాంబులతో యుద్ధం మొదలైపోతుందని అర్థం చేసుకుంటారు కూడా. ఎంతో భయంకరమైన పనులు చేస్తారు. వాటితో విసిగించేస్తారు. ఇక యుద్ధం కూడా మొదలైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈశ్వర్య నశాలో ఉంటూ స్వయాన్ని స్వతంత్రంగా చేసుకోవాలి. ఏ బంధనంలోనూ బంధించుకోకూడదు. మాయారూపీ ఎలుక నుండి చాలా చాలా సంభాళించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.